హాయ్ హలో ఫ్రెండ్స్. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, అదేవిధంగా జాతీయ అంశాలు, అదేవిధంగా అంతర్జాతీయ అంశాలు ఒకసారి మనం చర్చిద్దాం. రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తీసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమరావతి డెవలప్మెంట్ కొరకు, అదేవిధంగా తీసుకుంటే పురపాలక సంఘాలు కావచ్చు, పట్టణాల అభివృద్ధి కావచ్చు, వీటి పరంగా ఈరోజు సపరేట్గా 6 జీవోలను జారీ చేయడం జరిగింది. జనరల్గా గుర్తుపెట్టుకోండి సార్, అమరావతి అభివృద్ధి కొరకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 6,750 కోట్ల రూపాయలను 6 జీవోలను విడుదల చేసింది. 6 జీవోలు అంటే 6,750 కోట్ల రూపాయలతో అమరావతిని మనం అభివృద్ధి చేయాలని పురపాలక అండ్ పట్టణ అభివృద్ధి శాఖలు వేరువేరుగా 6 జీవోలను విడుదల చేయడం జరిగింది. 6 జీవోలను విడుదల చేసింది పురపాలక శాఖ, పట్టణ అభివృద్ధి శాఖ వేరువేరుగా పనులు డెవలప్మెంట్ చేయాలి. ఏదేమైనా సరే అమరావతిని అభివృద్ధి బాటలు నడపాలి. అమరావతి అభివృద్ధి కొరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు విడుదల చేసింది అడుగుతాడు. 6,750 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ప్రధానంగా మనకి మంత్రివర్గం నుంచి వచ్చిన వార్తని గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇది ప్రధానంగా రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశం. మరి రాష్ట్రీయ అంశాల ప్రధాన అంశం మరొకటి తీసుకుంటే ప్రధానంగా హిందుస్థాన్ ఏరో లిమిటెడ్ HCL అంటాం. HCL మీన్స్ హిందుస్థాన్ ఏరో లిమిటెడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. హిందుస్థాన్ గుర్తుపెట్టుకో. హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. మరి ప్రధానంగా ఈ సంస్థకు CMDగా ఎవరు సార్ ఈరోజు ఎన్నిక చేపట్టడం జరిగిందంటే 22వ చైర్మన్గా ఎవరు బాధ్యతలు చేపట్టారంటే రవి. CMDగా ఎవరు సార్ అంటే రవి ఎన్నిక అవ్వడం జరిగింది. ఇతను 22వ చైర్మన్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. దేనికి సార్ అంటే HCL హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ నూతన CMD ఎవరు అడుగుతాడు? రవి. అదేవిధంగా ఒకప్పుడు తమిళనాడు గవర్నర్గా ఉన్న రవి ఈరోజు వెస్ట్ బెంగాల్ గవర్నర్గా వెళ్ళడం జరిగింది. ప్రస్తుత వెస్ట్ బెంగాల్ గవర్నర్ ఎవరన్నా రవి అని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే ప్రజెంట్ తమిళనాడు గవర్నర్ ఎవరంటే అది కూడా రాతోనే స్టార్ట్ అవుతుంది. తమిళనాడు ప్రజెంట్ గవర్నరు రాజేంద్ర ఆర్లేకర్ గుర్తుపెట్టుకోవాలి. రాజేంద్ర ఆర్లేకర్ అనే వ్యక్తి తమిళనాడు గవర్నర్గా ఉన్నారు. ఓకేనా, గమనించాలి. రవి అని వచ్చింది కాబట్టి CMD దేనికి? హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి CMDగా ఈరోజు పదవి చేపట్టబోతున్న వ్యక్తి ఎవరంటే రవి, 22వ చైర్మన్గా. మరి ఇదే రవి వెస్ట్ బెంగాల్ గవర్నర్గా ఉన్నారని మనం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా తీసుకుంటే తమిళనాడు గవర్నర్ ఎవరు? రాజేంద్ర ఆర్లేకర్. అదేవిధంగా తీసుకుంటే నాగాలాండ్ గవర్నర్ ఎవరంటే నందకిషోర్ యాదవ్. నాగాలాండ్ గవర్నరు నందకిషోర్ యాదవ్. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. HCL అనగానే హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. CMDగా ఎవరు బాధ్యతలు చేపట్టారంటే 22వ చైర్మన్గా రవి అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా మనకి రాష్ట్రీయ అంశాలు అయ్యాయి. జాతీయ అంశాల్లో ప్రధాన వార్తలు ఏమొచ్చాయి అనేది ఒకసారి మనం పరిశీలిద్దాం. ఓకే సార్, టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా జాతీయ అంశాలు, ది మోస్ట్ ఇంపార్టెంట్ జాతీయ అంశాలు. ఒకసారి దీన్ని పరిశీలిస్తే దేశంలోనే మొట్టమొదట కాగితపు రహిత న్యాయ వ్యవస్థను ఏ రాష్ట్రం తీసుకురావడం జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే కాగితపు రహిత న్యాయ వ్యవస్థ అంటే ఖచ్చితంగా మొత్తం కంప్యూటరైజేషన్, అంటే డిజిటల్ సిస్టమ్ని, అంటే పేపర్ అనేది ఉపయోగించకుండా ఖచ్చితంగా మొత్తం డిజిటలైజేషన్, అంటే పేపర్ లెస్, పూర్తిగా పేపర్ని యూజ్ చేయకుండా కంప్యూటర్ కన్నా, లేకపోతే డిజిటలైజేషన్ అనేది కంప్యూటర్ల ద్వారా మొత్తం వర్క్ అనేది జరుగుతుంది. ప్రాసెస్ అంట న్యాయ వ్యవస్థ అంట కంప్యూటర్ ద్వారా, డిజిటల్ సిస్టమ్ ద్వారా జరుగుతుందని చెప్పవచ్చు. మనం పూర్తిగా పేపర్ లెస్ అని గమనించాలి. పేపర్ అనేది యూజ్ చేయరు. అది సిక్కింలో మొట్టమొదటిసారిగా అమలు చేయడం జరిగింది. సిక్కిం అంటే బాగా తెలియాలి. భారతదేశంలో ఆర్గానిక్ స్టేట్ ఏదంటే సిక్కిం. సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రం ఇది. ఆర్గానిక్ స్టేట్ ఏదంటే సిక్కిం. మరి అటువంటి సిక్కింలోని భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా దేశంలోనే
మొట్టమొదటిసారిగా దేశంలోనే మొట్టమొదటి కాగితపు, గమనించాలి, కాగిత రహిత న్యాయ వ్యవస్థ ఎక్కడ సార్, ఏ రాష్ట్రంలోనంటే సిక్కిం అని మనం చెప్పాం, గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్, సిక్కిం. మరి అదే విధంగా తీసుకుంటే ఏంటి సార్, మన రష్యా దేశంలోనే మొట్టమొదటి కాగిత రహిత న్యాయ వ్యవస్థ అంటే డిజిటల్ ప్రక్రియ ద్వారా మొత్తం అక్కడ ఇన్పుట్ అవుట్పుట్ రెండు కూడా జరుగుతాయి. అంటే డిజిటల్ ప్రక్రియ అంటే పేపర్ లెస్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి కాగిత రహిత న్యాయ వ్యవస్థను భారతదేశంలో మొట్టమొదటిసారిగా అమలు చేసిన రాష్ట్రం ఏదంటే సిక్కిం. అంటే ఇక న్యాయ వ్యవస్థలో ప్రధానంగా అంతా కూడా డిజిటలైజేషన్ అంటే మొత్తం కంప్యూటర్ ద్వారా జరుగుతుంది. పేపర్ అనేది ఉపయోగించరు. ఒకవేళ కేసు ఫైల్ అయినా సరే కంప్యూటర్ ద్వారా ఫైల్ చేస్తారు. పేపర్ మీద ఎఫ్ఐఆర్ రాయడం కానీ, పేపర్ మీద ఏవైనా కేసులు రాయడం కానీ, పేపర్ మీద ఏదైనా ఇక్కడి నుంచి కేసులు ఏవైనా సరే పేపర్ పైన రాసే అవసరం లేకుండా ఈ సిస్టాన్ని తీసుకొచ్చారు, డిజిటల్ ప్రక్రియ తీసుకొచ్చారు. అది ఎక్కడ సార్ అంటే సిక్కిం. మరి సిక్కిం ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే ప్రేమ్ సింగ్ తమాంగ్ అనే వ్యక్తి ప్రజెంట్ సిక్కిం ముఖ్యమంత్రిగా ఉన్నారు. భారతదేశంలో ఆర్గానిక్ స్టేట్ జరిగితే సిక్కిం అని నువ్వు గమనించాలి. ప్రజెంట్ సిక్కిం ముఖ్యమంత్రి ఎవరు సార్ అంటే ప్రేమ్ సింగ్ తమాంగ్. భారతదేశంలోని మొట్టమొదటిసారిగా కాగితపు రహిత న్యాయ వ్యవస్థ అనేది ఎక్కడ ఏర్పాటు చేయడం జరిగిందంటే సిక్కిం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రధానంగా జాతీయ అంశాల్లో ప్రధాన అంశం. నెక్స్ట్ మనం తీసుకుంటే దీని తర్వాత ది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ జాతీయ అంశాల్లో ప్రధానంగా తీసుకుంటే సార్ మనకి అతిపెద్ద సొరంగాన్ని కూడా, ప్రపంచంలోనే అతిపెద్ద సొరంగ వ్యవస్థను కూడా తీసుకురానున్నారు. చూడండి, ప్రపంచంలోనే వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన సొరంగం గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన సొరంగం ఇది ఎక్కడ సార్, ఏటి? వెరీ 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 ఇంపార్టెంట్ సార్. రేపు పొద్దున అప్లికేషన్ పెట్టి వస్తాడు. ఎందుకంటే మనకి ప్రధానంగా మహారాష్ట్ర తీసుకోండి సార్. ఈ మహారాష్ట్రలోని ప్రధానంగా తీసుకుంటే ఈ మహారాష్ట్రలో రెండు ప్రాంతాల మధ్య ప్రపంచంలో అత్యంత వెడల్పైన సొరంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. మహారాష్ట్రలో ఎక్కడ సార్ అంటే ప్రధాన సిటీ ఏదంటే ముంబై, గుర్తుపెట్టుకోవాలి. ఇది ముంబై సార్, ఇది ముంబై. ఈ ముంబై నుంచి ఇక్కడే ఉంటుంది పూణేని మనం దక్కన క్వీన్ అంటారు. ముంబైని మనం ఏమంటాం సార్ అంటే గేట్ వే ఆఫ్ ఇండియా అంటారు. భారతదేశం యొక్క ఆర్థిక రాజధాని ఏదంటే ముంబై. గేట్ వే ఆఫ్ ఇండియా ఏదంటే ముంబై. సప్త ద్వీపాల నగరం ఏదంటే ముంబై. క్విట్ ఇండియా మూవ్మెంట్ 1942 ఆగస్టు 8న ఎక్కడ ప్రారంభమైందంటే ముంబైలో క్రాంతి మైదానం నుంచి. ముంబైలో వాంకాడ స్టేడియం ఉంది, ముంబైలో బ్రాబోర్న్ స్టేడియం ఉంది. ముంబై అనగానే గుర్తుపెట్టుకోవాలి ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ముంబై అంటే గుర్తుపెట్టుకోవాలి ఆర్బీఐ ప్రధాన కార్యాలయం ఉంది, ఎస్బీఐ ప్రధాన కార్యాలయం ఉంది, హెచ్డిఎఫ్సి ప్రధాన కార్యాలయం ఉంది, ఐసిఐసి ప్రధాన కార్యాలయం ఉంది, అదేవిధంగా ఎస్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఉంది, సెంట్రల్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఉంది, ఐడిబిఐ ప్రధాన కార్యాలయం ఉంది. ఇలా చెప్పుకుంటే చాలా టైం చెప్పుకోవచ్చు సార్. అందుకే ఇటువంటి ఒక స్టేట్ ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో మీరు కావాలన్నా కంప్లీట్ డేటా ఎనాలిసిస్తో మన యాప్ కూడా ఉంది సార్. యాప్ నేమే జీకే సింహ, ఛానల్ నేము యాప్ నేము ఒకటే. అందులో పూర్తిగా కోర్సు మొత్తం పూర్తిగా ఇన్ డీటెయిల్స్ మొత్తం ఏ టాపిక్ అని కావచ్చు పూర్తి స్థాయిలో పెట్టడం జరిగింది. యాప్ పేరు జీకే సింహ. ప్లే స్టోర్కి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకుంటే కోర్సు మొత్తం డిస్ప్లే అవుతుంది, మీకే అర్థమవుతుంది. డేటా అనేది హైలీ డేటా ఉంటుంది, హైలీ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ ఓరియంటెడ్, ప్రతి పాయింట్ టు పాయింట్ చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి సార్. మరి అదే విధంగా తీసుకుంటే ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన సొరంగం అనేది భారతదేశంలో ఏ రెండు ప్రాంతాల మధ్య ఏర్పాటు చేశారంటే ఈ ముంబై టు పూణే మధ్య. ఇక్కడ ఉన్న పర్వతాలే సహ్యాద్రి పర్వతాలు, గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఉన్న పర్వతాలే సహ్యాద్రి పర్వతాలు. కాబట్టి ఈ సహ్యాద్రి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏదంటే కల్సుబాయ్. కాబట్టి సహ్యాద్రి పర్వతాలు కొండని దొలుచుకుంటూ వెళ్ళాలి.
దొలుచుకుంటూ వెళ్ళాలి, చాలా టైం పడుతుంది సార్. దాదాపు 90 లక్షల గంటలు టైం పట్టిందట దీనికి వీళ్ళకి. యాక్చువల్గా ప్రపంచంలో అత్యంత వెడల్పైన సొరంగాన్ని దీన్ని ఎవరు సార్ అంటే మన హైదరాబాద్ సార్. హెచ్వైడి నవయుగ ఇంజనీరింగ్ సంస్థ దీన్ని నిర్మించడం జరిగింది. ఇది మనం గర్వపడాలి. ఎందుకంటే ప్రపంచంలోని అత్యంత వెడల్పైన సొరంగమును ఎవరు సార్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందంటే నవయుగ ఇంజనీరింగ్ సంస్థ వారు. ఇది ఎక్కడ సార్ అంటే సహ్యాద్రి పర్వతాల్లో ప్రధానంగా మనందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ప్రధాన శిలలు ఏమంటే బాసాల్ట్. గమనించాలి, బాసాల్ట్ శిలలు ఉన్నాయి. మరి ఇవి కఠినమైన శిలలు. ఈ శిలను తవ్వుకుంటూ, ఈ పర్వతాలను తవ్వుకుంటూ ప్రధానంగా తీసుకుంటే ఇక్కడ ఎంత దూరం సార్ అంటే 13.3 కిలోమీటర్ల మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్ సార్. ఇది మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్. ఈ మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్ను ఏర్పాటు చేయనున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలోనే అత్యంత వెడల్పైన సొరంగమును ఎక్కడ సార్ నిర్మిస్తున్నారంటే మహారాష్ట్రలో ఏ 2 ప్రాంతాలంటే ముంబై టు పూణే. ఎందుకని అన్నాడు 13.3 మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్ అంటే మధ్యలోని కొండలు ఉన్నాయి, ఆ కొండలను దొలచాలి అంటే అక్కడ పర్వతాలు ఉన్నాయి, అవి సహ్యాద్రి పర్వతాలు. అక్కడ కఠినమైన శిలలు ఉన్నాయి, అదే బాసాల్ట్ శిలలు. మరి అటువంటి కఠినమైన కొండను దొలుచుకుంటూ సొరంగాన్ని అండర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసుకుంటూ వెళ్ళాలంటే దీనికి సమయం అనేది 90 లక్షల గంటల సమయం పట్టింది సార్. 90 లక్షలు పని గంటలు పట్టిందని ఈరోజు మనకు అఫీషియల్ రావడం జరిగింది. మరి అర్థం చేసుకో, 90 లక్షల పని గంటలు పట్టింది ఈ పర్వతాలు దొలుచుకుంటూ, శిలలు దొలుచుకుంటూ ఈ మార్గాన్ని ఏర్పాటు చేయడానికి. అందుకే ప్రపంచంలో అత్యంత పొడవైన సొరంగమును ఈ క్రింది వాళ్ళలోని ఏ 2 ప్రాంతాల మధ్య ఏర్పాటు చేశారు. అదే విధంగా తీసుకుంటే అది ఏ పర్వతాలను దొలిచి ఏర్పాటు చేయడం జరిగింది. సహ్యాద్రి పర్వతాలు. అక్కడ ఉన్న శిలలు ఏవి? బాసాల్ట్ శిలలు, కఠినమైన శిలలు. సహ్యాద్రి పర్వతాలు ఎత్తైన శిఖరం ఏది? కల్సుబాయి. మరి అదే విధంగా తీసుకుంటే ముంబై టు పూణే మధ్య 13.3 మిస్సింగ్ లింక్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇటువంటి ప్రపంచంలో అత్యంత పొడవైన సొరంగమును ఎవరు నిర్మించారంటే మన హైదరాబాద్కు చెందిన నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ వారు. ఇదంతా అప్లికేషన్ మోడ్లో సరికాని వాక్యాన్ని గుర్తించనని అడుగుతాడు సార్. గుర్తుపెట్టుకోవాలి, మన హైదరాబాద్ నవయుగ ఇంజనీరింగ్ కంపెనీ వారు నిర్మించారు. ది మోస్ట్ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్, గుర్తుపెట్టుకో. మరి అదే విధంగా తీసుకుంటే ప్రధానంగా గిగ్ వర్కర్ల కోసం భారతదేశం మొదటి డిజిటల్ ఫిర్యాదు వ్యవస్థను ఏర్పాటు చేసింది. మనం గిగ్ వర్కర్లు అంటే ఎవరు సార్ అనేది ఒకసారి మనం మాట్లాడదాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. గిగ్ వర్కర్లు ఈ గిగ్ వర్కర్ల కోసం భారతదేశంలోనే గమనించాలి సార్. భారతదేశంలోనే మొదటి డిజిటల్ ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది సార్ అడుగుతాడు. గుర్తుపెట్టుకోవాలి, ఏర్పాటు చేసిన రాష్ట్రం ఏది. ఎందుకు సార్ గిగ్ వర్కర్లు అంటే ఎవరు? వీళ్ళ కోసం భారతదేశంలోని మొదటి డిజిటల్ ఫిర్యాదుల వ్యవస్థను లేదా ఫిర్యాదుల వ్యవస్థను ఏర్పాటు చేసిన మొదటి రాష్ట్రం ఏదంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. మరి కర్ణాటక ఎందుకు ఏర్పాటు చేసింది? దీనికి రీజన్ ఏంటి సార్ అని ప్రశ్నిస్తే ఈ గిగ్ వర్కర్లు అనే వాళ్ళు ఎవరు సార్ అంటే జొమాటో కానీ, ఈ స్విగ్గీ కానీ. అదేవిధంగా తీసుకుంటే ఇది ప్లాట్ఫామ్ వర్క్ కాబట్టి వాళ్ళ జీతాలు పెంచమని, జీతాలు తక్కువ ఉంటాయి. అదేవిధంగా రోజులోని మండు టెండర్లో తిరగాలి కాబట్టి వాళ్ళ యొక్క జీవన భృతిని పెంచాలి, వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి. వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవడం కోసం ఇటువంటి ప్లాట్ఫామ్ని మొట్టమొదటిసారి కర్ణాటక రాష్ట్రం వారు కల్పించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వాళ్ళు చేసిన పనే తెలిసిందే. ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలి, తిరగాలి, పెట్రోల్ ఖర్చులు అవుతాయి. అదేవిధంగా జీవన భృతి పరంగా వాళ్ళ శాలరీస్ చాలా తక్కువ. అటువంటి జొమాటో కానీ, స్విగ్గీ కానీ రకరకాలు ఉన్నాయి కాబట్టి ఇటువంటి ఈ గిగ్ వర్కర్ల గురించి భారతదేశంలో మొదట డిజిటల్ ఫిర్యాదు వ్యవస్థను తీసుకొచ్చిన రాష్ట్రం ఏంటి సార్ అంటే కర్ణాటకని గుర్తుపెట్టుకోండి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. కర్ణాటక మీద జాతీయ అంశాల్లో ప్రధాన అంశంగా మనం చెప్పుకున్నాము. అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా మనకి దేశంలో మొట్టమొదటి కాగిత రహిత న్యాయ వ్యవస్థను సిక్కింలో ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మాట్లాడారు. అదేవిధంగా ప్రపంచంలో అత్యంత పొడవైన సొరంగం
ముంబై పూణే మధ్య ఏర్పాటు చేయడం జరిగింది. మన హైదరాబాద్ నవయోగ కంపెనీ అని చెప్పడం కూడా జరిగింది సార్. వెరీ 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 ఇంపార్టెంట్, నవయోగ ఇంజనీరింగ్ కంపెనీ అని. మరి దీంతో పాటు మన జాతీయ అంశాల్లోని ప్రధాన అంశం తీసుకుంటే బుద్ధుడి గురించి మాట్లాడాలి సార్. ఈరోజు బుద్ధుని గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడాలి. గౌతమ బుద్ధుడు, ఇతని గురించి మాట్లాడాలి సార్. గౌతమ బుద్ధుడు ప్రధానంగా ఈయన యొక్క అవశేషాలు ఏంటి సార్? ఇక్కడ అవశేషాలను మరి ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారు? మరి గౌతమ బుద్ధుడి యొక్క అవశేషాలు అనగానే గౌతమ బుద్ధుడు ఎక్కడ పుట్టాడు, ఎక్కడ మరణించాడు, ఇవన్నీ మనకి హిస్టరీ పరంగా మాట్లాడకుండా తెలిసినవే. ఆ కుషినగరం కావచ్చు, లుంబిని కావచ్చు, ఇవన్నీ. కానీ ప్రధానంగా బుద్ధుడు అనగానే మనకు గుర్తు రావాలి ఉత్తరప్రదేశ్ సార్. ఉత్తరప్రదేశ్ ఇటువైపు తీసుకుంటే నేపాల్, ఈ సరిహద్దు ప్రాంతాల్లోని ఏవైతే ఈ గౌతమ బుద్ధుడి యొక్క అవశేషాలు అనేవి ఈ ప్రాంతంలో ఉన్నాయో, ఈ ప్రాంతంలో ఉన్న అవశేషాలను ఇదిగోండి సార్, ఇది లడక్ అండి. ఈ లడఖ్లోని లేహ్, ఈ లేహ్ అనే ప్రాంతానికి సమీపంలో ఉన్న ఒక ప్రదేశం ఉంది సార్. ఆ ప్రదేశంలోకి ఈ బుద్ధుని యొక్క అవశేషాలను తరలించడం జరిగింది. ఎందుకు తరలించారనేది మనం చూద్దాం సార్ ఒకసారి. వెరీ వెరీ ఇంపార్టెంట్. బుద్ధుని యొక్క అవశేషాలను లడఖ్లో లేహ్ అన్న ఆ ప్రదేశం ఏంటి సార్ అంటే గమనించాలి, జీవిత్సవ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. చూసి ఇక్కడ జీవిత్సవ్ ఒకసారి గమనించాలి. ఇది సార్ ప్రదేశము ఎక్కడ? లడఖ్లోని. అండ్ ఇప్పుడే నేను చెప్పాను క్లియర్గా, ఉత్తరప్రదేశ్ నేపాల్ సరిహద్దుల్లో ఉన్న బుద్ధుని అవశేషాలను ప్రజెంట్ ఎక్కడ తరలించారు? లడఖ్లో తరలించారు. లడఖ్ రాజధాని ఏది? లేహ్ దగ్గర ఉన్న ప్రాంతం ఏది? ఆ ప్రాంతం పేరే మన జీవోత్సవం ఎలాగంటామో జీవిత్సవ్. చూడండి, జీవిత్సవలో ఎక్కడ తరలించారు? ఇది ఒక ప్రదేశం. ఇది లేహ్ అనేది క్యాపిటల్ సిటీ. ఈ ప్రదేశాన్ని తరలించారు. మరి తరలించారన్నాం కాబట్టి ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోవాలి సార్. 2569వ బుద్ధి పూర్ణిమ సంబరాల సందర్భంగా బుద్ధి పూర్ణిమ సంబరాలు సందర్భంగా వీటిని తరలించారు. ఓపెనింగ్కి ఎవరు వెళ్ళారు? హోమ్ మినిస్టర్ గారు వెళ్ళారు, అమిత్ షా. గుర్తుపెట్టుకోవాలి, ఇది అడుగుతాడు సార్. అమిత్ షా గారు వెళ్ళడం జరిగింది. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వెళ్ళడం జరిగింది. ఎక్కడి నుంచి? ఉత్తరప్రదేశ్ నేపాల్ సరిహద్దుల్లో ఉన్న ఈ అవశేషాలను ఏ ప్రాంతానికి తరలించారు అని అడగడు. కానీ ఏ కేంద్రపాలిత ప్రాంతాన్ని తరలించారంటే లడఖ్లో ఎక్కడంటే క్యాపిటల్ సిటీ లేహ్ దగ్గర ఉన్న ఒక ప్రదేశమే. అదే చదవాలి, గుర్తుపెట్టుకోండి వీలైతే. జీవిత్సల్లో 2569వ ఈ సంబరాలు జరుగుతున్నాయి. ఏ సంబరాలు? బుద్ధుని యొక్క సంబరాలు. దానికి ఒక పేరు పెట్టారు, అదే బుద్ధి పూర్ణిమ. ఈ సంబరాల సందర్భంగా అమిత్ షా గారు ఈ అవశేషాలను ఈరోజు ప్రారంభించారు. ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు పేపర్లో ప్రధాన అంశంగా రావడం జరిగింది. అడుగుతారు సార్, ఇటీవల కాలంలోని ఏ మంత్రివర్యులు బుద్ధుని యొక్క అవశేషాలను ప్రారంభించడం జరిగింది? ఏ ప్రాంతంలో ప్రారంభించారు? ఎక్కడి నుంచి ఎక్కడ తరలించారు అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి, లడఖ్లోని లేహ్ అనే ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ జీవిత్సవ్లో గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. మరి మనకి జాతీయ అంశాల్లోని ప్రధాన అంశంగా మరొక అంశం రావడం జరిగింది సార్. ఏంటి సార్ అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఒక నేషనల్ పార్క్ ఉంది, ఒక టైగర్ రిజర్వ్గా మార్చారు. అదే కన్హా. ఈ కన్హా అనేది ఒక జాతీయ పార్కు, కన్హా అనేది ఒక టైగర్ రిజర్వర్. భారతదేశంలో ప్రస్తుతం 58 టైగర్ రిజర్వర్లు ఉన్నాయి. మరి కన్హా టైగర్ రిజర్వర్ అనేది ఎక్కడ ఉంది? కానిస్టేబుల్ అడిగాడు. కును నేషనల్ పార్క్ ఎస్ఐకి అడిగాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రాన్ని మనం టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటాం. భారతదేశంలో పులి రాష్ట్రం మీద మధ్యప్రదేశ్. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నరేంద్ర మోడీ గారు చీతాలను ప్రవేశపెట్టారు. నమీబియా నుంచి తీసుకొచ్చారు, ఆఫ్రికా ఖండం నుంచి తీసుకొచ్చారు. ఈ డేటా సపరేట్ నేను మాట్లాడుతాను. ఇక్కడ కరెంట్ అఫైర్స్ పరంగా మాట్లాడుకుంటే ఈ కన్హా అనేది ఒక టైగర్ రిజర్వర్, ఒక నేషనల్ పార్కు. ఇక్కడ ప్రధానంగా ఈ రెండు వారాల్లోనే
2 వారాల్లోని పులులు అనేవి చనిపోయాయి. ఎన్ని పులులు సార్? ఒక ఆడపులి, అదేవిధంగా 4 పిల్లలు చనిపోయాయి సార్. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ప్రధానంగా చనిపోయేవి, ఒక ఆడపులి చనిపోయింది, అదేవిధంగా దాని యొక్క 4 పిల్లలు మృతి చెందాయి. ఎందుకు సార్ అంటే వైరస్ ఎఫెక్ట్. ఇంతకుముందు కూడా ప్రశ్న రిపీట్ అయింది మనకి. ఇదే ఈ క్రింది వాళ్ళలోని ఒక నేషనల్ పార్కులో ప్రధానంగా వైరస్ వల్ల చనిపోతున్నాయి, సింహాలు కావచ్చు, ఏనుగులు కావచ్చు. ప్రశ్న అడుగుతాడు సార్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే వార్తల్లో ప్రధాన అంశం ఇది. ఎందుకు అడుగుతాడు సార్ అంటే 2026లోనే 27 టైగర్స్ అనేవి చనిపోయాయి. ఎక్కడ చనిపోయాయి? మధ్యప్రదేశ్లోనే. రీసెంట్గా 2026 మధ్యప్రదేశ్ టైగర్ స్టేట్ ఆఫ్ ఇండియా అంటాం. భారతదేశంలో అత్యధిక జాతీయ పౌరులు కలిగి ఉన్న రాష్ట్రమే మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్ని పులి రాష్ట్రం అంటాం. జూలై 29 ఇంటర్నేషనల్ టైగర్స్ డే. మరి ఇటువంటి టైగర్స్ అనేవి ఇంత ప్రొటెక్షన్ ఉన్న రాష్ట్రంలోనే చనిపోతున్నాయి. కారణం, ఒక కుక్కల వల్ల ఒక వైరస్ అనేది సోకింది. ఈ వైరస్ అనేది జంతువుల్లోకి వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే టైగర్స్లోకి జీర్ణకోశ వ్యాధులు, లేకపోతే నర్వ్ సిస్టము, ఇటువంటివన్నీ దెబ్బతిని, నాడీ వ్యవస్థ దెబ్బతిని అవి చనిపోతున్నాయి. రీసెంట్గా 2 వారాల క్రితమే చనిపోవడం జరిగింది. ఆవిడ ఎస్పెషల్లీ వైరస్ మీద మెన్షన్ చేస్తాడు. ఈ క్రింది వాళ్ళలోని ఇటీవలి కాలంలోని చీతాలు మరణిస్తున్నాయి, పులులు మరణిస్తున్నాయి. అది మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కన్హా నేషనల్ పార్కులో సంఘటన జరిగింది. అది ఏ వైరస్ వల్ల అడుగుతాడు, గుర్తుపెట్టుకో. ఆ వైరస్ అనేది ది మోస్ట్ ఇంపార్టెంట్ కెనైన్ డిస్టెంపర్ వైరస్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్? నీకు డౌట్ వస్తుంది. గుర్తుపెట్టుకో, చాలా ఈజీ. ఎలా సార్ అంటే మధ్యప్రదేశ్లో కునో నేషనల్ పార్క్ ఉంది, మధ్యప్రదేశ్లో కన్హా నేషనల్ పార్క్ ఉంది, మధ్యప్రదేశ్లో కంబా నేషనల్ పార్క్ ఉంది. కంఠస్థ పెట్టవలసిన పనే లేదు. ఇక్కడ కన్నీరు కూడా కాతోటి స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా తీసుకుంటే కనా కావచ్చు, నెక్స్ట్ అక్షరాలు కూడా నూతో స్టార్ట్ అయ్యాయి. ఎక్కడ కూడా తీసుకుంటే కెనై. ఇదే మనం మార్చుకోవచ్చు. ఇదిగో కునో నేషనల్ పార్క్ మనం అడిగాడు, కునో అన్నాడు. కునోని కునో అన్నావు. ఇదేంటో సార్ కెనై ఉంది. లేకపోతే కన్హా తీసుకో, అదే కన్హా తీసుకో. కన్హాని మనం ఎలా మార్చవచ్చు అంటే కాన్ కే చేయు, ఇది నై చేస్తే కెనై. ఆటోమేటిక్గా మనకు గుర్తుంటుంది. కాబట్టి కెనైన్ గుర్తుపెట్టుకో. కెనైన్ డిస్టెంపర్ వైరస్ వల్ల, ఈ కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనేది దేనిలో వస్తుంది? టెంపర్ అన్నాం. గుర్తుపెట్టుకో. కెనైన్ డిస్టెంపర్ వైరస్ అనేది కుక్కల వల్ల వస్తుంది. ఈ కుక్కల వల్ల వస్తుంది కాబట్టి ఈ కుక్కల వల్ల వచ్చిన ఈ వైరస్ అనేది ప్రజెంట్ స్ప్రెడ్ అవుతుంది మధ్యప్రదేశ్లో. ఈ పార్కులో టైగర్స్ అనేవి, ఒక ఆడపులి, 4 పిల్లలు చనిపోయాయి. అదేవిధంగా ఇన్ని పులులు చనిపోవడం జరిగింది 2026. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ మనకి జాతీయ అంశాలు ఈజ్ ఓవర్. అంతర్జాతీయ అంశాలు ఒకసారి చూద్దాం. అంతర్జాతీయ అంశాల్లో మళ్ళీ ఎప్పుడూ మాట్లాడుకున్న అంశమే మాట్లాడుతాం సార్. ఎందుకంటే ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఒకటే చెప్పాలి. అంతర్జాతీయ అంశాల్లో ప్రధానంగా మనం మాట్లాడుకున్నది ఎప్పుడు కూడా ప్రజెంట్ హార్మోజ్ జలసంధి గురించే మాట్లాడుకోవాలి. ఏంటి సార్ ఇది? హార్మోజ్ జలసంధి. డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి తగ్గట్లేదు, అదేవిధంగా ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ కూడా తగ్గట్లేదు. ఈ వార్తలు అనేది క్లోజ్ అవ్వట్లేదు. యుద్ధం అనేది కొనసాగుతూనే ఉంది. హార్మోజ్ జలసంధిపై పూర్తి హక్కులు మాకే ఉన్నాయని ఇరాన్ అంటే, లేదు మా నియంత్రణలో ఉందని ట్రంప్ అంటున్నాడు. మరి అది మన రోజు కూడా మాట్లాడుకున్న అంశమే కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ప్రధానంగా ఇజ్రాయిల్. ఇంకోటి గుర్తుపెట్టుకోండి సార్, ఒక ఆపరేషన్ చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఆపరేషను ఇరాన్లో ఉన్న విద్యార్థులు, ఇరాన్లో ఉన్న భారతీయ ప్రజలు ఎవరైతే ఉన్నారో 10,000 నుంచి 12,000 వరకు 10,000 నుంచి 12,000 వరకు ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులను, ఇరాన్లో ఉన్న ప్రజలను సురక్షితంగా మన భారతదేశానికి తీసుకొచ్చారు. ఆపరేషన్ పేరు అడుగుతాడు సార్. అదే ఆపరేషన్ గుర్తుపెట్టుకో, ఆపరేషన్ స్వదేశ్. రేపు వచ్చే అవకాశం ఉంది ఎగ్జామ్లో. ఈ క్రింది వల్ల ఆపరేషన్ స్వదేశ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏది? ఇరాన్లో ఉన్న భారతీయులు, ఇరాన్లో చిక్కుకున్న భారతీయులు, అక్కడ ఉన్న భారతీయ భారతీయులను సురక్షితంగా ఇండియాకి తీసుకురావడమే ఈ ఆపరేషన్ యొక్క ప్రధాన ఉద్దేశం. గుర్తుపెట్టుకో. ఆపరేషన్ స్వదేశ్ అంతేటి, ఆపరేషన్ కగార్ అంతేటి, ఆపరేషన్ చిన్నారి తల్లి అంతేటి, ఆపరేషన్ ఈగల్ అంతేటి. అదేవిధంగా తీసుకుంటే
ఆపరేషన్ ఇటీవల కాలంలో ఇస్లామాబాద్లో ఒక ఆపరేషన్, అంటే పాకిస్తాన్ అనేది ఆఫ్ఘనిస్తాన్ పైన డైరెక్ట్ వారే ప్రకటించింది, వాళ్ళకు ఆపరేషన్ చేపట్టారు. అదేవిధంగా తీసుకుంటే గంజాయిని కంట్రోల్ చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ డీజీ పైన హరీష్ కుమార్ గుప్తా గారు ఆపరేషన్ ఈగల్ అనే ప్రాజెక్టును చేపట్టారు. ఆపరేషన్ సరండా కొత్తగా వచ్చింది, మావోయిస్టులు అంతం చేద్దామని. ఇటువంటివన్నీ కావాలంటే ఖచ్చితంగా ఫుల్ కోర్స్ జీకే సింహ యాప్లో మొత్తం డీటెయిల్స్ మీరు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ చెప్పడం జరిగింది వీడియో మధ్యలో, మళ్ళీ నేను రెండోసారి ఎందుకు రిపీట్ చేస్తానంటే, ఒక 10 మంది స్టేట్లో ఎంతోమంది చెప్తున్నారు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనే సబ్జెక్టు, ఎంతోమంది చెప్తున్నారు నువ్వు ప్రతి యాప్ చెక్ చేయి, కంటెంట్ ఎంత ఉంది, ఆ కంటెంట్ అనేది ఎగ్జామ్కి ఎంతవరకు ఉపయోగపడవచ్చు. కానీ పూర్తి స్థాయిలో అనాలిసిస్తో అరౌండ్ అన్ని సబ్జెక్టులు కలుపుకుంటూ జీకే అండ్ జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్తో కంప్లీట్ కోర్స్ ఉంది. మీరు తీసుకుంటే 100% ఉపయోగపడుద్ది. ఆల్రెడీ అనాలిసిస్ ఎలా చెప్తున్నామో క్లారిటీగా ఉంది. డైలీ కరెంట్ అఫైర్స్ ఎంత అనాలిసిస్తో చెప్పినప్పుడు అది డైరెక్ట్గా చెప్తున్న సబ్జెక్టు 14 ఏళ్ల బట్టి చెప్తున్న సబ్జెక్ట్ కాబట్టి అద్భుతమైన కంటెంట్ ఇవ్వడం జరిగింది, అద్భుతంగా యాప్లో పెట్టడం జరిగింది. ఒకసారి మీరు వెళ్ళి ప్లేస్టోర్లోకి వెళ్ళి జీకే సింహాన్ని మీరు ఒకసారి ప్లేస్టోర్లో టైప్ చేయగానే మొత్తం డేటా ఓపెన్ అవుద్ది. మీకు నచ్చి 100 యాప్లు సర్వే చేసుకున్న తర్వాత మీరు తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ మనకి స్పోర్ట్స్లో ప్రధాన అంశం చివరి తీసుకుంటే స్పోర్ట్స్. ఇదేంటి సార్ స్పోర్ట్స్ అంటే క్రీడల గురించి ఏం చెప్తాం, క్రీడల గురించి ప్రజెంట్ ఈరోజు ఏ అంశము లేదు సార్. ఒకటి ఉంది, అదే థామస్ కప్. థామస్ కప్ గురించి మనం గర్వపడాలి. ఎందుకు సార్ గర్వపడాలంటే థామస్ కప్ అనేది ఒకసారి మనకు వచ్చింది సార్. థామస్ కప్ ఇంతవరకు ఒకసారి వచ్చింది. ఇప్పుడు 34వ థామస్ కప్ జరుగుతుంది. 34వ థామస్ కప్ జరిగితే థామస్ కప్ ఇప్పుడు మనకు ఒకసారి వచ్చింది, 2022లో వచ్చింది. ఒకవేళ అదృష్టవశత్తు ఈరోజు నేను చైనా అద్భుతమైన టీము చైనా తైపీ, ఈ చైనా తైపీని కొట్టి మన సెమీస్కి వెళ్ళడం జరిగింది. సరే సెమీస్కి ఒక వండర్ఫుల్ టీంని కొట్టాం కాబట్టి చైనాను కొట్టడం అంత ఈజీ కాదు. ఎందుకంటే థామస్ కప్లో లీడింగ్లో ఉండేది ఇండోనేషియా. ప్రపంచంలో ఎక్కువ సార్లు థామస్ కప్ను గెలుపొందింది ఇండోనేషియా 14 సార్లు, తర్వాత చైనా సెకండ్ టైం 11 సార్లు, ఇండియా ఒకసారి కొట్టింది సార్. అటువంటి ఇండియా ఎప్పుడు కొట్టింది ఇప్పుడే మీకు చెప్పాను. 2022లో 32వ థామస్ కప్పు ఎక్కడ జరిగింది, బ్యాంకాక్లో జరిగింది, థాయిలాండ్లో జరిగింది. అప్పుడు ఇండోనేషియాని కొట్టింది ఇండియా. అంటే గ్రేట్. రేపు మాట్లాడదాం, డీటెయిల్గా చెప్తాను థామస్ కప్ గురించి, ఎప్పుడు ఏర్పాటు చేశారు ఏంటి, వాట్ ఈజ్ వాట్ చూద్దాం స్పోర్ట్స్లోని. ఓకేనా, థ్యాంక్ యూ అనడాలి.